అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం మానసవీణ అనే కథను విందామా? రచించిన వారు పులుగుర్త యశోద గారు. ఇక కథలోకి వెళ్తే, వదిన అంటూ వంటింట్లో వంట చేసుకుంటున్న కౌసల్యను సుడిగాలిలా వచ్చి చుట్టేసుకుంటూ బోరున ఏడుస్తున్న మానస వైపు ఆందోళనతో చూస్తూ, ఏమైంది మను? ఏమిటి ఆకస్మిక ఆగమనం? నవీన్ కూడా వచ్చాడా నీతో? ఏడి హాల్లో కూర్చున్నాడా? లేదు వదిన, నేనే వచ్చేసాను. అతను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి నేను ఉండకూడదని. ఏమైంది మను? వచ్చేయడమేమిటి? ఏమిటి జరిగింది అసలు? వదిన అంటూ ఒక్కసారిగా బావురుమంటూ ఏడవసాగింది మానస. వదిన, నవీన్తో కలిసి కాపురం చేయడం నా వల్ల కావడం లేదు. ఎంత మరిచిపోదామన్నా నాకు నా గౌతమ్ గుర్తుకొస్తున్నాడు వదిన అంటూ బేలగా నిస్సహాయంగా కన్నీళ్లు పెడుతున్న ఆడపడుచు వైపు జాలిగా చూడసాగింది కౌసల్య. అసలేమైంది మను? ఏం చెప్పను వదిన, పెళ్ళై 3 నెలలైనా నేను అతనితో భార్యగా సంసారం చేయలేకపోతున్నాను. నాకు కొంచెం సమయం కావాలి నవీన్ అంటే సరే అన్నాడు. ఇద్దరం ఎవరి బెడ్రూముల్లో వాళ్ళు పడుకుంటున్నాం. అప్పటి నుండి నిన్న రాత్రి నవీన్ తలనొప్పిగా ఉందని నుదుటికి కాస్త అమృతాంజనం రాయమని రిక్వెస్ట్ చేశాడు. రాద్దామని దగ్గరకు వెళ్ళగానే నన్ను బలవంతంగా తన కౌగిలిలోకి తీసుకున్నాడు. బలవంతంగా ప్రతిఘటించాను. తప్పేమిటి మానస? ఇద్దరం భార్యాభర్తలం కదా. ఎన్నాళ్ళు నాకు దూరంగా ఉంటావని సీరియస్గా మాట్లాడాడు. అసలు పెళ్ళే చేసుకొని గౌతమ్ గురించి అంతగా బాధపడిపోతున్నావే. నిన్ను పెళ్లి చేసుకుని కూడా నీ నుండి ఏ ఆనందాన్ని ఇంతవరకు పొందని నేను ఎంతగా బాధపడాలి మానస? నా గురించి, నీ గౌతమ్ గురించి ఆలోచించిన దానిలో 10% ఆలోచించిన నా బాధ ఏమిటో నీకు అర్థమవుతుంది. అయినా చనిపోయి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన గౌతమ్ మీద ఇంకా అంత ప్రేమ ఏమిటని ప్రశ్నించాడు. వదిన, అతనన్న మాటలు వేరే ఎవరైనా అని ఉంటే వాళ్ళ మొహం జన్మలో చూసేదాన్ని కాదు. మీ అందరి కోరికతో అతన్ని పెళ్లి చేసుకున్నాను. నా విషయం అంతా నవీన్కు మా పెళ్ళికి ముందు చెప్పావు కదా వదిన. అన్నీ తెలిసి కూడా నవీన్ నన్ను అలా అనేసరికి తట్టుకోలేకపోతున్నాను వదిన. నవీన్ అన్న మాటలకు దుఃఖం వచ్చేసి నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలిపేసుకుని రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాను. ఆఫీస్కు కూడా వెళ్ళలేకపోయాను. చచ్చిపోయిన గౌతమ్ మీద ఇంకా ప్రేమ ఏమిటంటాడా? గౌతమ్ మీద ప్రేమ నేను చచ్చే వరకు నాతో అలానే ఉంటుందని, గౌతమే నా ఊపిరని అతనికి ఎలా అర్థమవుతుంది? మానస అలా ఏడుస్తూ మాట్లాడుతుంటే కౌసల్య అచేతనురాలైపోయింది. మానస మనస్సును మార్చేదెలా? మానస కౌసల్యకు ఆడపడుచైనా మానసికంగా అంతకంటే ఎక్కువే. కౌసల్య శ్రీరామ్తో పెళ్ళి అయి అత్తవారింటికి వచ్చిన 2 సంవత్సరాలకు అత్తగారు గుండెపోటుతో చనిపోయారు. అప్పటికి మానస ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో చదువుతోంది. భార్య ఆకస్మిక మరణానికి మామగారు బెంగతో కృంగిపోతే అల్లారు ముద్దుగా పెరుగుతున్న మానస తల్లి మరణానికి బెంగ పెట్టేసుకుని జ్వరంతో మంచానికి అంటుకుపోయింది. అప్పుడు కౌసల్య మానసను దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంది. తల్లిలా దగ్గరకు తీసుకుని ఓదార్చింది. కౌసల్య అణకువ మంచితనంతో ఆ ఇంటికి తిరిగి జీవకళ వచ్చేలా చేసింది. మానస ఇంజనీరింగ్ పూర్తి చేయడం, ఒక మల్టీనేషనల్ కంపెనీలో క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. మానసకు ఉద్యోగం వచ్చినప్పటి నుండి మామగారు కౌసల్యతో, చూడు కౌసల్య తల్లి, మానస ఉద్యోగంలో స్థిరపడిందిగా, ఇంకా పెళ్లి సంబంధాలు చూసి మంచి అబ్బాయితో అమ్మాయికి 3 ముళ్ళు వేయిద్దాం. నేను కూడా సంబంధాలు వెతుకుతానని మామగారు అనగానే, అలాగే మామయ్య గారు, మన మానసకు కూడా ఒకసారి ఈ విషయం చెబుదాం. బాగా చదువుకుంది, మంచి ఉద్యోగంలో ఉంది, తనకు కూడా స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి కదా. నేను మానసతో మాట్లాడక తన అభిష్టం తెలుసుకున్నాక సంబంధాలు చూద్దాం మామయ్య గారు అనగానే కోడలి మంచితనానికి ఆయన హృదయం ఉప్పొంగిపోయింది. ఇంటికి మంచి కోడలు రావడం పూర్వజన్మ సుకృతమే. అత్తగారు పోయినా బాధ్యతగా ఇంటి విషయాలను పట్టించుకుంటూ అందరినీ ఆప్యాయంగా అభిమానంగా చూసే కౌసల్య అంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టమే కాకుండా ఎంతో గౌరవం కూడా. మానసకైతే ఎప్పుడూ వదిన నామస్మరణే. ఏ విషయాన్నైనా కానీ వదినతో పంచుకోకుండా ఉండలేదు.
వదిన, నీ అర్ధమగుడిని నేనే, నా తర్వాత అన్నయ్య నీకు అని ఆటలు పట్టించే మానస అంటే కౌసల్యకు మహాముద్దు. అన్నా తమ్ముళ్లే కానీ చెల్లెలు లేని కౌసల్యకు మానస ఒక చిన్నారి చెల్లి. మామగారితో చెప్పినట్లుగా ఒకరోజు ఆదివారం సాయంకాలం డాబా మీద నీరెండలో చాప మీద కూర్చుని కౌసల్య సన్నజాజుల మాల కుడుతోంది. కౌసల్య ఒడిలో పడుకుని మానస వదినతో ఏవో కబుర్లు చెబుతోంది. ఉన్నట్టుండి కౌసల్య మానసతో, మను, ఇంకెన్నాళ్ళు ఈ వదినతో ఇలా ఒళ్ళో పడుకొని కబుర్లు చెబుతావులే కానీ మావయ్య గారు నీకు మంచి సంబంధం చూసి త్వరలో పెళ్లి చేసేద్దామన్నారు. మీ అన్నయ్య కూడా దానికి ఓకే చెప్పారు. మ్యాట్రిమోనీలో చెల్లాయి వివరాలు రిజిస్టర్ చేస్తానన్నారు. మరి నీ రిక్వైర్మెంట్స్ ఏమిటి మను? నీకు ఎటువంటి వ్యక్తి కావాలి? నీ ఇష్టాలు అభిరుచులు లాంటివి ఉంటే చెబితే బాగుంటుంది కదా. వదిన ఒళ్ళో పడుకొని వదిన మాటలు వింటున్న మానస చటుక్కున లేచి సరిగా కూర్చుంది. వదిన, ఈ అవకాశం కోసమే చూస్తున్నాను. నాకు నేనుగా పెళ్లి చేసుకుంటానని చెప్పలేనుగా. నీతో ఒక విషయం ఏ రోజే చెప్పేయాలనుకోవడం, అనుకోకుండా నీవే నా పెళ్లి టాపిక్ తేవడం భలే కోయిన్సిడెన్స్ వదిన. మా కొలీగ్, నా సీనియర్ అయిన గౌతమ్ నన్ను ప్రపోజ్ చేశాడు. నో అనడానికి కారణాలు కనిపించలేదు. అతని చదువు, ఉద్యోగం, కులం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగున్నాయి వదిన. నాకు అతనంటే ఇష్టం ఏర్పడింది. అతని వ్యక్తిత్వం, అభిప్రాయాలు నన్ను ఇంప్రెస్ చేసేశాయి. నీకు, అన్నయ్యకు, నాన్నగారికి నచ్చితే అతన్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని మానస చెప్పగానే కౌసల్య ఈ విషయం ఇంట్లోని వారికి చెప్పింది. అంతా వెళ్ళి గౌతమ్ తల్లిదండ్రులను కలిసి పరస్పర అంగీకారానికి వచ్చారు. ఎంగేజ్మెంట్కు ముహూర్తం చూస్తున్నారు. ఈలోగా అనుకోకుండా గౌతమ్ని కంపెనీ ఒక వారం రోజుల పాటు ఆఫీస్ పని మీద సింగపూర్ పంపించింది. గౌతమ్ని క్షణం కూడా చూడకుండా ఉండలేని మానస దిగులు ముఖం పెట్టేసింది. మానస ముఖాన్ని తదేకంగా చూస్తూ, ఏయ్ మను, వారం రోజులు ఎంతసేపు గిర్రుమని తిరిగిపోతాయి. నేను వచ్చేశాక ఈ అల్లరి పిల్లతో నాకు ఎంగేజ్మెంట్ అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నవ్వుతూ అన్నట్లు, సింగపూర్ నుండి నీకు ఏం కావాలి? గుడ్ ఐడియా. మన ఎంగేజ్మెంట్కు డైమండ్ రింగ్ తెస్తానంటూ సైజ్ కోసం మానస రింగ్ తీసుకున్నాడు. ఇంకా రేపే గౌతమ్ సింగపూర్ నుండి వచ్చేస్తాడని మానస హడావిడి పడుతోంది. గౌతమ్ తిరిగి వచ్చిన సరిగ్గా వారానికి ఇరువురి ఎంగేజ్మెంట్కు సన్నాహాలు చేస్తున్నారు. హఠాత్తుగా దారుణమైన వార్త విన్నారు. సింగపూర్ ఆఫీస్ నుంచి హోటల్కు కారులో వస్తూ ఉండగా స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు బ్రేక్ సరిగా పడకపోవడంతో కారు పల్టీ తిరిగిపోయి పేవ్మెంట్ను గుద్దేయడంతో గౌతమ్ అక్కడికక్కడే తలకు పెద్ద దెబ్బ తగిలి ప్రాణాన్ని కోల్పోయాడు. దారుణమైన విస్ఫోటకం. వార్త విన్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టడమే. ఆఫీస్ యాజమాన్యం స్వయంగా వచ్చి గౌతమ్ తల్లిదండ్రులకు తమ సంతాపాన్ని తెలిపాయి. ఇక్కడ మానస పరిస్థితి దారుణం. స్పృహ తప్పిపోయింది. ఒక రాయిలాగా, స్పందన లేని దానిలాగా శూన్యంలోకి చూస్తూ మానస కదిలి ఏడిపిస్తే బాగుండునని ఆమె హృదయం ద్రవించాలని అందరూ కోరుకున్నారు. కాసేపటికి వాస్తవానికి వచ్చిన మానస వదినను కౌగిలించేసుకుని దుఃఖంతో అల్లల్లాడిపోయింది. తల్లిపోయినప్పుడు కూడా అంత దుఃఖపడలేదు. ఏడ్చి ఏడ్చి వదిన ఒళ్ళో సొమ్మసిల్లిపోయింది. మానస తిరిగి వాస్తవ ప్రపంచంలోకి రావడానికి 3 నెలలు పైనే పట్టింది. కౌసల్య మానసని పొదవి పట్టుకుని తినిపించడం అవి చేసేది. రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకుంది. మామగారు మానస పరిస్థితికి విచలితుడవుతూ, అమ్మా కౌసల్య, ఏ జన్మలోనూ మానస నీ కడుపున పుట్టిన కూతురయ్యి ఉండవచ్చు. కన్నతల్లి కంటే చాలా జాగ్రత్తగా కాపాడవమ్మా నా కూతురిని అంటూ ఆయన కళ్ళనీళ్లు పెట్టుకునేవాడు. ఎలాగైతేనే మానస మామూలు మనిషి అయి తిరిగి ఉద్యోగానికి వెళ్ళడానికి ప్రారంభించింది. అంతా కౌసల్య తీసుకున్న శ్రద్ధే. మానస మనుషుల్లో పడడంతో ఇంట్లో అందరూ కాస్త ఊపిరి తీసుకున్నారు. కౌసల్య చిన్న తమ్ముడి వివాహం కుదిరిందని పెళ్లికి ఒక 10 రోజుల ముందరే రావాలంటూ కౌసల్య తల్లి తండ్రి నుంచి ఆహ్వానం వచ్చింది. మానసకి కాస్త కొంత మార్పు కూడా ఉంటుందని మానసను కూడా పెళ్లికి తీసుకుని వెళ్ళింది కౌసల్య. అంతమంది మనుషులు హడావిడిని చూడగానే మానసలో నిజంగానే చైతన్యం వచ్చింది. అందరిలాగే తను కూడా చక్కగా తయారై పెళ్లిలో అటూ ఇటూ తిరగడం ఆరంభించింది. అసలే అందంగా, ఆకర్షణీయంగా, చూడగానే
మళ్ళీ చూడాలనే రూపంతో ఉండే మానస కౌసల్య పిన్ని కొడుకైన నవీన్ను ఆకర్షించింది. నవీన్ తనకు తానుగా మానసకు పరిచయం చేసుకుని తను హైదరాబాద్లో పలానా కంపెనీకి బెంగళూరు నుండి రీసెంట్గా మారానని చెప్పాడు. కౌసల్యతో అతనికి బాగా చనువు కూడా. కౌసల్యక్క అంటూ అభిమానంగా ఉంటాడు. నవీన్ మానస పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా కౌసల్య గ్రహించేసింది. మనసులో చటుక్కున ఒక అందమైన ఆలోచన చోటు చేసుకుంది. మానసను ఎలాగైనా ఒప్పించి నవీన్తో పెళ్లి జరిపించాలని మనస్సులో ఇది జరిగే పని అన్నట్లు పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యాప్తి చెందడం ప్రారంభించాయి. నవీన్ అమ్మా నాన్నకు మానస గురించి చెప్పింది. మానస దగ్గరగా లేకుండా చూసి మానస గురించి నవీన్కు అంతా చెప్పింది. మానస పెళ్లి చేసుకుందామనుకున్న గౌతమ్ ఆకస్మిక మరణం గురించి కూడా చెప్పింది. అరే పాపం, అయినా జీవితంలో ఎన్నో అనుకుంటాం కౌసల్యక్క, కానీ అన్నీ నెరవేరాలని లేదుగా. విధి లిఖితం అంటే ఇదే. అయినా మానస ఎప్పుడు ఆ గతం గురించే ఆలోచించడం ఫూలిష్నెస్. తిరిగి తన జీవితాన్ని తను నిర్మించుకోవాలి. నేను మానసను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కౌసల్యక్క. తను నాకు చాలా నచ్చింది. మా ఇద్దరి పెళ్ళి జరిపించే పూచి నీదేనంటూ, ఎలాగూ నేను హైదరాబాద్ వస్తానుగా, మీ ఇంటికి వస్తానక్క, ఈ లోపల మానసను పెళ్లికి ఒప్పించంటూ పదే పదే చెప్పి వెళ్ళాడు. కౌసల్యకు పట్టరాని ఆనందంగా ఉంది. మానసను నవీన్కు ఇచ్చి వివాహం చేసేయాలని. పెళ్లి నుండి తిరిగి వచ్చాక మానసకు అనేక రకాలుగా చెప్పి చూసింది. మానస తను ప్రేమించిన గౌతమ్ను మర్చిపోలేనంది. ఇలాగే వ్యర్థంగా ఆలోచించడం వల్ల ప్రాప్తం లేని వాటి గురించి ఎన్నాళ్ళు ఆలోచిస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటావని, వచ్చిన అదృష్టాన్ని కాదనకూడదని నచ్చచెప్పింది. నవీన్ చాలా మంచివాడని, నిన్ను అర్థం చేసుకుంటాడని చెప్పింది. పాపం మామయ్య గారు ఎలా అయిపోయారో నీ మీద బెంగతో అని సెంటిమెంట్తో కొట్టింది. నీవు ఇలా విరాగిణిలా అయిపోవడం మా మనస్సులకు ఆనందంగా లేదు మను అని బతిమాలగా వివాహానికి సమ్మతించింది. చక్కగా నవీన్తో పెళ్లి చేసేశారు. మానస ఉద్యోగం కొనసాగిస్తోంది. నవీన్ మానస కొత్త కాపురం పెట్టారు. ఇద్దరూ ఆనందంగా కలిసి కాపురం చేసుకుంటున్నారనుకుంటే ఆశనిపాతంలా ఇలా జరుగుతుందేమిటే. అంతా మానసదే తప్పని కౌసల్య భావించింది. మానసకి స్ట్రాంగ్గా కౌన్సిలింగ్ చేసి నవీన్ దగ్గరకు పంపాలని నిర్ణయించుకుంది. మానస కాస్త రిలాక్స్ అయ్యాక మాట్లాడడం కొనసాగించింది. చూడు మను, గాఢంగా ప్రేమించుకొని ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుని కొద్ది కాలం కాపురం చేసినా కూడా ఏదో చిన్న చిన్న విషయాలలో మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు చాలామంది. అంత ప్రేమించుకున్నవారు ప్రేమే లోకం అంటూ తిరిగిన వారు మరి వారి మధ్యలో ఉన్న ప్రేమ అంతగా ఏమైపోయినట్లు? మరో వివాహం చేసుకొని మరొకరితో ఎలా కొత్త జీవితాన్ని సాగిస్తున్నారు? భర్తతో ఎన్నో ఏళ్లు కాపురం చేసి మనసా వాచా భర్తే లోకంగా బతికిన స్త్రీ భర్త చనిపోగానే ఎందుకీ జీవితం అనుకుంటూ విరక్తి చెందిపోతూ ప్రాణత్యాగం చేస్తోందా? లేదే, బాధపడుతుంది. భర్త దూరం అయినందుకు కొన్ని నెలలు, సంవత్సరాలు. ఆ తర్వాత రొటీన్లో పడక తప్పదు. తనకంటూ పిల్లలు, వారి భవిష్యత్ కోసం తన మీద ఆధారపడి ఉన్న వారి కోసం బ్రతుకుతుంది. బ్రతికి తీరాలి కూడా. ఇది లోక సహజం. కొంతమంది భర్త చనిపోయిన స్త్రీలెందరో పునర్వివాహం చేసుకుంటున్నారు కూడా. పోయిన భర్త మీద ప్రేమ లేక కాదు, తనకంటూ జీవితంలో ఒక తోడు, ఆలంబన కోసం. అలాంటిది నీవు గౌతమ్ను గాఢంగా ప్రేమించి ఉండవచ్చు. అతను నీకు దూరం అయినంత మాత్రాన నీవు జీవితమే లేదనుకుంటే ఎలా మను? ఒకవేళ నీ స్థానంలో గౌతమ్ ఉండి ఉంటే నీలా ఏడుస్తూ కూర్చోడు. హాయిగా పెళ్లి చేసుకుని భార్యాపిల్లలతో జీవిస్తాడు. భార్య పోయి సంవత్సరం కాకుండానే తిరిగి పెళ్లి పీటలెక్కేస్తున్న మగ మహారాజులెందరో. అటువంటిది కొన్ని నెలల ప్రేమ మాత్రమే మీది. మీదే మీ షాజహాన్, ముంతాజ్, లైలా, మజ్ను, దేవదాస్, పార్వతి లాంటి ప్రేమే కాదే. ఏదో గొప్పగా ఆలోచిస్తున్నాననుకుంటూ చక్కని నీ జీవితాన్ని పాడు చేసుకోకుమను. ఇంతకంటే నేనేమీ చెప్పలేనమ్మా. నవీన్తో హాయిగా సంసారం చేయి. అతన్ని బాధ పెట్టడం సమంజసం కాదంటూ అక్కడి నుంచి మెల్లిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. మానసను అలాగే ఆమె ఆలోచనలకు వదిలేసింది ఒక అరగంట సేపు. కాసేపు తర్వాత కాఫీ ఇద్దామని మానస ఉన్న చోటికి వస్తే మానస లేదు అక్కడ. ఒక పేపర్ గాలికి ఎగురుతూ కనిపించింది.
కౌసల్య ఆ కాగితంలోని అక్షరాల వైపు చూసింది. మానస చేతివ్రాతతో. వదిన, తప్పు నాదే. నవీన్ దగ్గరకు వెళ్ళిపోతున్నాను క్షమించమని అడగడానికి. నీకు నా కృతజ్ఞతలు వదిన. కళ్ళు తెరిపించావు. బై మను. మరో 10 నెలల తర్వాత కౌసల్య శ్రీరాముల ఇల్లు మామిడాకుల తోరణాలతో, పచ్చని గడపలకు కట్టిన బంతిపూల హారాలతో మెరిసిపోతోంది. పట్టుచీర రెపరెపలు, గాజుల గలగల శబ్దాలు, వంట సావిట్లో వంటవాళ్ళు వండే పిండి వంటల గుమాయింపులతో ఆ ప్రదేశమంతా సువాసనలు వెదజల్లుతున్నాయి. కౌసల్య మామగారు విశ్వనాథం గారు పట్టు దుస్తులు, ఉత్తరీయం ధరించి హడావిడిగా అందరినీ పలకరిస్తున్నారు. శ్రీరామ్ అప్పుడే లారీ నుంచి దిగిన అరటి పళ్ళ గెలను దగ్గరుండి దింపిస్తున్నాడు. కౌసల్య చిలకాకు పచ్చని పెద్ద కంచి పట్టు చీరలో నడుముకి పెట్టుకున్న బంగారపు వడ్డాణంతో మెరిసిపోతోంది. వారింటి ముద్దుల ఆడపడుచు మానస శ్రీమంతం వేడుక అట్టహాసంగా జరుగుతోంది అక్కడ. పులుగుర్త యశోద గారు రచించిన మానస వీణ అనే కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer Pulugurta Yashoda Garu for this wonderful and amazing story, Manasa Veena.